మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఫిక్స్ ఏపీ అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్. ఏపీ అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని తాము ఫిక్స్ అయ్యామని, అదే నినాదంతో ఎన్నికలకు వెళ్ళామని, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చెప్పామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ ఏపీ క్యాపిటల్పై స్పష్టత ఇచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 22 చోట్ల క్లస్టర్ను గుర్తించినట్లుగా తెలిపారు. అనంతరం జిల్లాలో ఆటోమేటివ్ క్లస్టర్, కర్నూలు జిల్లాలో రెన్యూవబుల్ ఎనర్జీ సిమెంట్ క్లస్టర్, కడప చిత్తూరులో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్, నెల్లూరులో గ్లాస్ ఏసీ క్లస్టర్, ప్రకాశం జిల్లాలో కాంప్రెస్ బయోగ్లాస్, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ ఆక్వా క్లస్టర్ను తీసుకువస్తున్నామని మంత్రి నారా లోకేష్ అయితే తెలిపారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఫిక్స్ అని ఏపీలో మరి చెప్పారు. అంతే, 3 రాజధానులు అనే మాటే లేదు. ఇక ఒక రాష్ట్రం తెలంగాణకు హైదరాబాద్ ఎలాగో ఆంధ్రప్రదేశ్కి అమరావతి అదేవిధంగా ఉంటుంది. అన్ని ఏరియాలను డెవలప్ చేసే భాగంగా మేము అనేక క్లస్టర్ను అనేక చోట్లకి విస్తరింపజేశామనే ఉద్దేశంతో నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు అయితే చేయటం అయితే జరిగింది అని మనకైతే అర్థమవుతుంది. ఇక అదేవిధంగా చూసుకుంటే హరీష, కవిత మీ మద్దతు ఎవరికి? సిద్దిపేట ఓటర్లకు కాల్ పరీక్ష, ముందస్తు అభిప్రాయ సేకరణలు. నమస్కారం. రాబోయే ఎన్నికల్లో సిద్దిపేట ఎమ్మెల్యేగా శ్రీమతి కల్వకుంట్ల కవిత హరీష్ రావు పోటీ చేస్తే వీరిలో మీరు ఎవరికి మద్దతు ఇస్తారు? కల్వకుంట్ల కవిత అయితే 9 నొక్కండి, హరీష్ రావు అయితే 4 నొక్కండి, ఇద్దరికి కాదంటే 2 నొక్కండి అంటూ కాల్స్ వస్తుండడం సిద్దిపేటలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కవిత పోటీకి సిద్ధమని చెప్పిన తర్వాతనే సిద్దిపేటలోని ప్రజలకు కాల్ వస్తుండడంతో ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది. హరీష్ రావు లాంటి రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సాధించిన నాయకుడు, అత్యధిక సమయం నియోజకవర్గ ప్రజలకు వెచ్చుండే నాయకుడిపై పోటీకి దిగాలంటే ఎంత కష్టపడాలో, ఎంత వ్యూహరచన కవితకు తెలుసని ఆమె అనుచరులు అంటున్నారు. సిద్దిపేట కేసీఆర్ ఫ్యామిలీ సీటు కాగా ముందు కేసీఆర్ హ్యాట్రిక్ల మీద హ్యాట్రిక్లు సాధించగా తర్వాత హరీష్ ఆ రికార్డును విస్తరింపజేసి కేసీఆర్ పేరు నిలిపారు. ఇప్పుడు ఇదే ఫ్యామిలీకి చెందిన కవిత బరిలో నిలుస్తుండడం ప్రకటించడం, కవిత కూడా మొండిగా పోరాడే నేత కావడంతో సిద్దిపేట పాలిటిక్స్ భవిష్యత్తులో మరింత హాట్గా మారే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ నేత ఎవరో కానీ హ్యాపీగా ఉండొచ్చు. ఎవరైతే కాంగ్రెస్ నేత కానీ బీజేపీ నేత కానీ గట్టిగా ప్రయత్నిస్తే నిజంగా వీళ్ళిద్దరే కనుక కొట్టుకుంటే, 2 పిల్లులు కొట్టుకుంటే రొట్టె కోతెత్తుకుపోయినట్టు ఎవరో ఒకరికి అది వచ్చే అవకాశం అయితే చాలా కాంగ్రెస్కి అయితే అడ్వాంటేజ్ అయితే చాలా కనబడుతుంది. మరి చూడాలి, నిజంగానే హరీష్ రావు మీద పోటీ చేస్తారా? జస్ట్ దాన్ని ఏంటి అంటారు కదా, రాజకీయాల్లో ఊరికే జస్ట్ ఆ రకంగా ఒకసారి జర్కిచ్చి ఆ తర్వాత మళ్ళీ వేరే జోనర్కి వెళ్తారా కవిత అనేది మనం చూడాలి. ప్రస్తుతం అయితే చాలా బలంగా ఉన్న నేతగా హరీష్ రావుకు మంచి పేరుంది. కాకపోతే కవిత కూడా అదే దూకుడు తత్వం, కేసీఆర్ బిడ్డ కావడంతో ఒకంత హరీష్ రావు కొంత మదన పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా అయితే కనబడుతుంది. అందులో బీఆర్ఎస్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితి మనమైతే గమనిస్తున్నాం. కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ రక్షణాత్మక ధోరణిలో పడిపోయింది. ఇలాంటి సమయంలో దెబ్బ మీద దెబ్బలాగా పుండు మీద కారం చల్లినట్టుగా మరి కవిత కంట్లో నలుసులాగా తయారయ్యారా అని అనేవాళ్ళు లేకపోలేదు హరీష్ రావుకి. ఏది ఏమైనప్పటికీ కూడా కవిత ఎన్ని మాటలు మాట్లాడుతున్నా హరీష్ రావు మౌనం వెనుక నిజమేమన్నా ఉందా? కవిత మాట్లాడే మాటల్లో వాస్తవం ఉందా? లేదంటే ఆడపిల్ల మాట్లాడితే మాట్లాడిందిలే అని చెప్పి సంయమనం పాటిస్తున్నారా? ఒకేసారి బ్లాస్ట్ అవుతారా? అప్పుడు కవిత పరిస్థితి ఏంటి? ఇవన్నీ $1 మిలియన్ ప్రశ్నలు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకి వీటన్నిటికి కూడా ఒక సమాధానం దొరికే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మీరేమనుకుంటున్నారో మరి? ఇంతకీ మీరు 2 నొక్కుతారా? లేదంటే కల్వకుంట్ల కవిత అయితే 9 నొక్కుతారా? హరీష్ రావు అయితే 4 నొక్కుతారా? మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక రిలయన్స్ దిగ్గజం అనిల్ అంబానీకి బిగ్ షాక్. 3,716 కోట్ల ఆస్తులను సీజ్ చేసిన ఈడీ. సిబిఐ విచారణలోని అంశాల ఆధారంగా ఈడీ చర్యలు. మనీ లాండరింగ్ విచారణలో భాగంగా ఈడీ గట్టి చర్యలు చేపట్టింది. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి చెందిన 3,716 కోట్ల విలువైన 17 అంతస్తుల ముంబై నివాసం అబోర్డ్ను అధికారులు జప్తు చేసింది. రిలయన్స్ కమ్యూనికేషన్కి సంబంధించిన బ్యాంక్ మోసం కేసులో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది రిలయన్స్కి లాసో, మరి రిలయన్స్ ద్వారా జియో వాడుతున్న వాళ్ళకో లేదంటే వాళ్ళ ప్రోడక్ట్లు వాడుతున్న వాళ్ళకి లాసో తెలవదు. ఏముంది, ఆ డబ్బులన్నీ జనాల దగ్గర నుంచి లాగేస్తాడు. మళ్ళీ 3,716 కోట్లు అంటే
మనిషికి ₹1 పెంచితే ఆ డబ్బులన్నీ వచ్చేస్తాయి ఆయనకి. ఏంటో ఈ భారతదేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలవట్లేదు. ఈ 3716 కోట్లు ఇతనేదో రాసైనట్టుగా నేనైతే అనుకోవట్లేదు, నా వ్యక్తిగత అభిప్రాయంగా. ఏముంది, అతనికి ఉన్న అపార వ్యాపార సంస్థల్లో ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క ప్రోడక్ట్ మీద ₹2 పెంచాడంటే ఫినిష్, ఆ డబ్బులన్నీ వచ్చేస్తాయి పరిస్థితి. ఇలా ఉంది భారతదేశంలో పరిస్థితి. మరి ఏదేమైతే ఈ రిలయన్స్ దగ్గర అనిల్ అంబానీకి అయితే బిగ్ షాక్ తగిలింది అన్నట్టుగా